రోడ్డుపై బైఠాయించిన పత్తి రైతులు, అధికారులు తప్పిదం అన్నదాతలకు శాపంగా మారిన వైనం. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న పత్తి రైతులు, మిల్లుకు పత్తి తీసుకొచ్చిన రైతులపై దురుసుగా ప్రవర్తిస్తున్న కాటన్ మిల్ యజమానులు, అరకొర సౌకర్యాలతో మిల్లు నడుపుతున్న యజమానిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మేము కొనం, మీరు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ రైతులను బెదిరిస్తున్న ధరణి. కాటన్ మిల్ ఉద్యోగి దామోదర్ మిల్లుకు తీసుకొచ్చిన పత్తి వాహనాలను వెనుకకు పంపుతున్న ధరణి. కాటన్ మిల్ చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు. ధరణి కాటన్ మిల్ ఉద్యోగుల ప్రవర్తనతో రైతన్నలు అంటే లేట్గా అవడం వల్ల ఏమైనా కొలతలు అవకతవక అవుతున్నాయా? ఉద్దేశం ఏంటి? అది కొలతలు ఏమైనా ఎక్కువ తక్కువ అవుతున్నాయా? మరి ఎందుకు మళ్ళీ నైట్లో కొలిసి తక్కువ మీకు ప్రాబ్లం ఏంటి? మరి వద్దన్నది ఎవరు? వాళ్ళకి ఏమి ఇబ్బంది? మీరు ఒకసారి మాట్లాడండి. అటు ఇటు కాకుండా మీకు కాకుండా వీళ్ళు కాకుండా ఇప్పుడు తీసుకోమని డిఎంఓ ఫోన్ చేశాడు మార్కెట్ కమిటీ వాళ్ళకి, సెక్రటరీకి తీసుకోమన్నాడు. అందులో అన్నీ చెప్పాం, క్లియర్ అయిపోయింది. ఈ రోజు లోపల ఉన్న పనులన్నీ తీసుకోమని చెప్పారు. రేపటి నుంచి మళ్ళీ వాళ్ళకి రేపటి నుంచి మళ్ళీ ఏంటంటే డిస్కషన్ జరుగుతున్నాయంట, చెప్తాను. ఇప్పుడు మరీ 4 కాకుండా 5 గంటల వరకు అట్లా టైం పెట్టుకోండి. పూర 4 గంటలకైనా వాళ్ళకి ఇబ్బంది అవుతుందా? వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోండి. వాళ్ళకు ఇబ్బంది మీకు ఇబ్బంది కాకుండా చూసుకోండి. వాళ్ళ సొంత నిర్ణయం కాదు కదా, వాళ్ళకైనా వాళ్ళ పై ఆప్షన్లు వాళ్ళు చెప్తున్నారట. దాన్ని బట్టి వీళ్ళు మూవ్మెంట్ అవుతారు. వీళ్ళు సొంత నిర్ణయం కాదు కదా. సిస్టమ్ ఉంది. ఇప్పుడు రైతులందరూ ఒకేసారి వస్తున్నారు. 4 వరకు అని చెప్పాము, సడన్ గా చెప్పాము. సో ఇప్పుడు 30 బండ్లు ఉన్నాయి. సో 4 వరకు కథ కావాలన్నారు. 4 తర్వాత ఆపేయమన్నారు. మొదలు చెప్పాలి. మరి వాళ్ళు తేకుండా ముందు మధ్యాహ్నం చెప్పారు. మరి వాళ్ళకు తెలియదు కదా. మరి ఇన్ఫర్మేషన్ లేకుంటే వాళ్ళు వస్తారు పాపం. అవును, కలెక్టర్ నుంచి మార్కెట్ వాళ్ళకి కమ్యూనికేషన్ వెళ్ళింది. మాకు మీరు లెటర్ అడిగాము. మాకు